అదికుండా నువ్వు తింటావురా? నేనేమన్నా నమ్ముకున్నావురా? సీను జాగ్రత్త. సుపుత్రులు బాబు, మంచి బుద్ధిమంతులు. మిగతా విద్యార్థులంతా జీతం గట్టి బడి మానేస్తే వీళ్ళు జీతం కట్టకుండానే బడి మానేశారు. కండ పుష్టి గల వాళ్ళే దేశానికి కావాలని చెప్పి ఇంట్లో కుస్తీలు పడుతున్నారు. బాబు మీ దేశం రండి రండి, కాస్త తల వంచాలి. కొమ్ములు తిరిగిన వాళ్ళైనా అప్పుడప్పుడు తల వంచక తప్పదు. రండి కూర్చోండి. ప్రస్తుత నా పరిస్థితి లాగా అనేక రూపాలు మారి ఇప్పటికీ రూపంలో తయారైంది ఈ కుర్చీ. అమ్మా రమా, గీత, కాంత రండి, మన ఇంటికి ఎవరో గొప్ప వాళ్ళు వచ్చారు. భూషణం అదే వద్దన్నాను. అంతకన్నా నా పాత స్నేహితుడు వచ్చాడు అని చెప్తే సంతోషిస్తానుగా. దరిద్రం అలా చెప్పనివ్వదు. డబ్బుంటే చాలు. వాడు క్షుద్రుడైనా సరే దుర్మార్గుడైనా సరే దరిద్రం అండి గారు శ్రీవారు అని అనమంటుంది. ఎందుకు పిలిచారు? అయ్యో, పిలవడం కూడా తప్పేనా? ఈయన నా స్నేహితులు భగవంతం గారు. నా భార్యమణి పేరు కాంతమణి. రెండో భార్యలేండి. అంటే మొదటి భార్య పోయింది, ఇంకా పోలేదే అని వారి బాధ. ఇది నా కూతురు. నా కూతురులేండి. మా ఇద్దరు కూతురులేండి. చదువుకోపోతుందని బడికి పంపిస్తున్నాను. చదవక ఏం చేస్తున్నానని మా క్లాస్ లో నేనే ఫస్ట్ సార్. లేదండి, నా కూతురు ఏమీ చదువుకోవడం లేదు. ఆయన గారి పెద్ద కూతురు చదువు ముగించుకొని ఉద్యోగం ఊర్లో తిరిగి తిరిగి తిండికి ఇంటి మీద వచ్చి పడుతుంది. అయిందా? అయింది. మొత్తం మీద ఇద్దరం కలిసి కథ పూర్తి చేశామండి. ఇంతకు రమ ఎక్కడ? అమ్మా రమా, రమా, మా అమ్మాయి రమ. నమస్కారం. నమస్కారం. భగవంతం, అర్ధరాత్రి వేళ నేను వచ్చినా నా కోసం కాచుకోనుండి నాకింత మజ్జిగనం తినిపించే మనిషి, ఈ ఇంట్లో ఉన్న ఒకే ఒక మనిషి నా తల్లి. మిగిలిన వాళ్ళందరూ మృగాలు కనుకనే మీరు గడ్డి పెట్టినా తిని పడున్నాం. ఏమి పెట్టకపోయినా బ్రతుకున్నాం. మీరు సూటి పోటీ మాటలు అంటున్నా సిగ్గు లేకుండా మీ పంచలా పడున్నాం. చేతికొచ్చి 4 రాళ్లతో తప్ప సాగి ఏ అర్ధరాత్రి మీరు కొంపకు చేరితే మీకోసం కాచు కూర్చోలేదని మేమంతా మృగాలం. అంతేనా? ఈ మృగాలతో మీకెందుకు? పోతాం, మా దాన్ని మేము పోతాం. అందరం కట్టకట్టుకుని ఏ గంగలో దూకి చేస్తే మీ నాన్న సుఖంగా ఉంటాడు. వాళ్ళెందుకు పిన్ని కొట్టడం? నువ్వేమని జాలపడక్కర్లేద్దమ్మా. నువ్వు ఊరుకో. సిగ్గురాలు మొదలరా, సిగ్గురాలు కావాలంటే నువ్వు గంగ పిన్ని. ఏమిట్రా ఇది? ఇంత సంసారం, ఇంత బాధ్యతతో నువ్వు తాగుతున్నావా? తాగుడు నాకు వ్యసనం కాదు, అవసరం. లేకపోతే ఈ నరకంలో ఇంతకాలం బతకగలనా? అయితే నువ్వు అడగవచ్చు, సంపాదించింది ఇంట్లో ఇస్తే కాస్త కూస్తో ఉపయోగపడుతుంది కదా అని. ఈ సముద్రంలో అది ఏ మూలకి. అందుకని పోయి భూషణం. భగవంతం, డబ్బు గల వాళ్ళు ఇంజక్షన్లు చేసుకుంటారు. మన దగ్గర అంత డబ్బు లేదు. అందుకని ఈ నాటు సరుకు లేబుల్ చూసి మోసపోవద్దు. పోయి ఏమీ అనుకోవద్దు. అనుకున్నా చేసేది ఏమీ లేదు. ఇప్పుడు చెప్పు, ఇంకా నువ్వు నా చిన్ననాటి స్నేహితుడివేనా? ఎప్పుడు నీ స్నేహితునేరా నేను. అందుకు రుజువు ఏంటి? నీకేం కావాలి అడుగు. నాకేం అక్కర్లేదు. ఇదిగో నా తల్లి రమ, దానికి ఏదైనా ఉద్యోగం చూపించు. ఉద్యోగం లేకపోతే పోయింది. ఏదో ఒక పని, ఏదో ఒక బ్రతుకు తెరువు, మర్యాదగా బ్రతకడానికి. అది 10 రూపాయలు సంపాదించి ఈ సంవత్సరం నీతో ఉంటే నేను ఏమైపోయినా పర్వాలేదు. చేస్తావా చెప్పు? తప్పకుండా చేస్తాను. 4 రోజులు చెప్తానుగా. మిమ్మల్ని ఎక్కడ కలుసుకోమంటారు? నేనే వస్తానమ్మా, నువ్వెందుకు? భూషణం, వెళ్ళొస్తాను. అయ్యో, కాఫీ కూడా తీసుకో. ఈ తడలు అవుతాగా. వస్తానమ్మా. పోయి. మర్యాదకు అన్నాను కానీ మన ఇంట్లో కాఫీ నీళ్లు మటుకు ఎక్కడివి? మన దగ్గర ఉంది ఈ నీళ్లు, అవి వాడు తాగడు. అందుకని పోయి. నాన్న, ముందు కాస్త అన్నం తిన్నా. తింటానమ్మా, ఇప్పుడు తింటాను. రేపు ఇండియాలో సోషలిజం వస్తుంది. అప్పుడు పని చేసిన వాడికే తిండి అంటారు. మనం పని చేయలేం. అందుకని ఇప్పటి నుంచే తిండి మానేసి దీని మీదే బతకడం అలవాటు చేసుకుంటాను. పోయి. కొత్త రకం పిలుపు. కొత్త రకం కాదు, సరి కొత్త రకమైన పిలుపు. డార్లింగ్, ప్రియా, ప్రేమి, ఇదంతా ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడు కావాలన్నా ఏమిటి తెలుసా? చిన్న చిన్న పిల్లల్ని బేబీ అని పిలుస్తారు. విజి ఇంగ్లీష్ వాడు తనకంటే పెద్ద భార్యని బేబీ అని పిలుస్తాడు. అది మన వాళ్ళు చూసి నేర్చుకుని దిబ్బరొట్టు లాంటి భార్యను కూడా బేబీ బేబీ అని పిలుస్తారు. అది కల్చర్. అంటే నేను దిబ్బరొట్టులాగా ఉన్నానా? ఏ రొట్టినైనా సరే బేబీ
అని పిలవచ్చు, ఇది ముద్దు. ఈ బాబాయ్ అచ్చరే గాని ఏమిటి ఇవాళ మా జోరు మీద ఉన్నా? అదే నువ్వు వస్తాను కారు కాశ్మీర్ అంటున్నావు చూడు, దానికి అరేంజ్మెంట్ చేశాను. నిజంగానా? ఎలా? ఇలా ₹1,00,000 సేకరించాను. ఎక్కడ? ఇగో ఇక్కడ. నా సొంతలో ₹1,00,000 పెట్టావా? ఈ మొహం చూస్తావా? ఇదిగో లాటరీ టికెట్ అచ్చితే ఏమ్మాయే, రాత్రి లక్ష్మీదేవి గారు నా కల్లో కనబడి నాయన నీ దగ్గరికే నేను వస్తున్నాను అంతే. అంతే, లేవగానే కాఫీ మానేసి రాత్రి టికెట్ కొన్నాను. నాకు ₹1,00,000 తప్పకుండా వస్తాయి. చచ్చినా రాదు. వస్తాయి రాదు. అయితే వస్తాయి. రాదు. నమస్కారం డ్రైవర్ గారు. నమస్కారం జీని గారు. ఏంటి మేనేజర్లు గుమస్తాలు ఎవరు వచ్చినట్లేదే? ఇంకా రాలేదు సార్. ఆఫీస్ 10 గంటలకే, కానీ అందరూ వచ్చేది 11 గంటలు. వస్తారో ఇదంతా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉంది. అసలు భయం పెడుతుంటేగా. ఇదిగో ఆఖరిసారి చెప్తున్నాను, ఇష్టం ఉంటే వాళ్ళని సమయంగా ఉద్యోగం చేయమను, లేకపోతే తీసేతో మారుస్తుంటాయి. గంటకు 1,00,000 మంది నా ఇంటి చుట్టూ ఉద్యోగం కోసం తిరుగుతుంటే. నమస్కారం. నమస్కారం. ఎవరు మీరా? వస్తే కళ్ళొస్తే లేకపోతే మాట్లాడమని ఇక్కడికి వచ్చారేంటి? నేను ఉద్యోగం కోసం వచ్చాను. ఉద్యోగం కోసం వచ్చారా? డ్రైవర్ సార్ ఎవరిని? డ్రైవర్నా? కాదు ఇంటి పోను. మీరండి. పర్వాలేదండి. మీ పేరు? రమా అండి. రమా, ఫైన్. మీ వయసు? 18. వెరీ ఫైన్. మీరేం చదువుకున్నారు? SSLC పాస్ అయ్యానండి. ఆహా, మీరు ఎక్కడ ఉంటున్నారు? నంబర్ 20 గాంధీనగర్. వెరీ గుడ్. మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారా? మీ పెళ్ళయిందా అండి? కాలేదా? అయితే మంచి క్వాలిఫికేషనే. ఇప్పట్లో మీకు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఏమైనా ఉందా? ఉంటే ఎప్పుడు చేసుకుంటారు? అదే ఉద్యోగం దొరకడానికి ముందా, లేక ఉద్యోగం దొరికిన తర్వాత? మీరు ఎవరైనా ప్రేమించడం జరిగిందా? లేని పక్షంలో ఇప్పట్లో ఎవరైనా ప్రేమించే ఉద్దేశం ఏమైనా ఉందా? ఇంతకీ మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి? ఉద్యోగం ఇస్తున్నావా? ఇస్తావు. అమ్మగారు నిన్ను ఎక్కి ఎక్కించుకున్నారు. రమా, నిన్నే. ఏమిటి నీ ఉద్దేశం? ఉద్యోగం కోసం వచ్చిన దానివి అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా, కనీసం మర్యాద లేకుండా అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోతావు. అసలు ఉద్యోగం కోసం వచ్చినారేనా? అసలు మీరు ఉద్యోగం ఇచ్చేవారేనా? అంటే నీ ఉద్దేశంలో నేను కడుపు నిండిన వారు, కారులో తిరిగేవారు, కష్టాలంటే తెలియనివారు, కనపడ్డ ప్రతి కన్నె పిల్లకు ప్రేమించడం, పెళ్లి చేసుకోవటం తప్ప వేరే పని లేదనుకుంటారు. లేకుంటే అడ్డమైన ప్రశ్నలు, అర్థలేని ప్రశ్నలు అడుగుతారా? వాటికి మీరిచ్చే ఉద్యోగానికి ఏమైనా సంబంధం ఉందా? వాటికి సమాధానాలు చెప్పాలా? చెప్తే మీకు అర్థం కాదు సార్. రోజుకి ఒక్క పూటైనా పొయ్యిరా చేసే అదృష్టం లేని మా కొంపలో అన్నం ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియకుండా పస్తుండే పసిపిల్లలతో, రోగాలతో, రొష్టులతో ఈగల ముసిరే మా బ్రతుకులు చూస్తే మీకు తెలుస్తుంది సార్. మేము ప్రేమించేది ఆ పూట అన్నాన్ని, పెళ్లి చేసుకునేది అర్థం తరపు చావుల్ని. ఇప్పుడు చెప్పండి, నేనొచ్చింది ఉద్యోగం కోసమా, మీతో సరసాలాటంకా? చెప్పండి సార్, చెప్పండి. నన్ను క్షమించరమ్మా. కార్మిక కర్షక సోదర సోదరీమణులారా, కష్ట జీవులారా, నిరాశతో నిరసించిపోతున్న నిరుద్యోగులారా, నిర్భాగ్యులారా, వెరసి మొత్తం భారత పౌరులారా, మహాజనులారా, ఎలక్షన్లు వస్తున్నాయి. ఈసారి ఓటు ఎవరికి వేయాలి? ఎవరికి వేసినా ఒకటి. అంచేత ఈసారికి పాత వాళ్ళకే ఓటేద్దాం. అందులోనూ పాత వాళ్ళలో పాత పందికొక్కైన శ్రీ భోజనానందరావు గారికి, మన్నించాలి, శ్రీ బహుజనానందరావు గారికి మీ ఓటు వేయాలి. అయ్యా, నా సొంత విషయం మనవి చేసుకుంటాను, మీరు వినాలి. ఉపన్యాసాలు ఇవ్వడం నా వృత్తి. ఏ విషయాన్ని గురించైనా, ఏ పార్టీని గురించైనా అనర్గళంగా మాట్లాడతాను. కాకపోతే కాస్త ముందుగా బుక్ చేసుకోవాలి. రేట్లు సమయానుకూలంగా మారుతూ ఉంటాయి. సవా మామూలే. జై. ఆయన పోయిన తర్వాత మీరు హై స్కూల్కు రానేలేదు. ప్రతి ఏడు మీ మాతృహృదయాన్ని, ప్రేమను మా స్కూల్లోని పిల్లలు చవిచూస్తున్నారే కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా వాళ్ళు ఎన్నడూ చూచారు గారు. ఈ ఏడు ఎలాగైనా సరే మిమ్మల్ని చూడాలని పట్టుపట్టారు. మీరు ఈ వార్షికోత్సవానికి వాళ్ళ కోసమైనా సరే తప్పక దయచేయాలి. రాధకి ఇప్పుడు 18 ఏళ్ళు.
ఆడపిల్లల్లో అందాలు ఆశలు తొంగి చూసుకునే వయసు, కన్న తల్లి మళ్ళా కడుపులో పెట్టుకుని కాపాడే వయసు కూడా. నాకు అదృష్టం లేదు. ఈ లోకంలో ఉన్న నాకు రాధ కనిపించలేదు. సరే, మీరు ఆ లోకంలో ఉన్నారే, మీకైనా కనిపించలేదా? చూడండి, రాధ ఎక్కడుందో చూసి అమ్మ దగ్గరికి వెళ్ళూరి చెప్పి పంపించండి. రాధకన్నీ అప్పచెప్పి ఒక అయ్య చేతిలో పెట్టి నేను కూడా మీ దగ్గరకు వచ్చేస్తాను. ఈ ఆశ మోసుకునే ఇంక బ్రతకలేనండి, బ్రతకలేదు. అమ్మగారు, కార్ రెడీ. వీలేదు, వీలేదు. నా రాధక దుఃఖత పెట్టడానికి వీలేదు. నా బిడ్డ రాధ కాదు. తల్లి బ్రతికుండగానే నా బిడ్డను అనాథం చేస్తారా? నా రాధ నా దుర్గతికి వదిలేస్తారా? మీరందరూ ఉంటే ఎందుకు? వెళ్ళండి, వెళ్ళండి. నా మాట వినండి. ఈ అర్ధరాత్రిలో మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. ఏ ప్రయత్నం చేసినా తెల్లవారిన తర్వాతనే. అంతవరకు మీరు కాస్త ప్రశాంతంగా. మీరు ఊరుకోండి డాక్టర్, మీకేమీ తెలియదు. నా సొమ్ము తింటున్న వీళ్ళందరూ సోమరిపోతులు, స్వార్థపరులు. నా బిడ్డ దొరకడం వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. అమ్మగారు అన్యాయంగా అంటున్నారు. ఇందులో మా స్వార్థమే ఉంది. ఆస్తి అండి, ఆస్తి. నా బిడ్డ దొరక్క ఈ ఆస్తికి వారసులు లేక నేను వెళ్ళిపోతే? సరే, అంత మాట అనకండి అమ్మా. అమ్మగారు, మీ ఉప్పు తిని మీకంత ద్రోహం తలపెట్టేవారు ఎవరున్నారు? మేమంత దుర్మార్గం కాదమ్మగారు, కాదు. మరి రాకను ఎందుకు తీసుకురారు? తీసుకురావాలని కొన్ని సంవత్సరాలు దేశమంతా తిరిగాం, వెతికించాం. అబద్ధం, అంత అబద్ధం. మీరు ఆ ప్రయత్నమే చేయలేదు. చేసుంటే నా రాధ ఎప్పుడో దొరికేది. నాలాగే నా బిడ్డ కూడా తన తల్లి కోసం వెతుకుతూ ఉంటుంది. వెతకండి మీరే. వెళ్ళండి, వారం రోజుల్లో నా రాధను వెతికి తీసుకురండి. లేదా ఈ గడప తొక్కక్కర్లేదు. వెళ్ళండి. అమ్మా, ఒక్క విషయం ఆలోచించండి. ఇన్నేళ్ల తర్వాత అమ్మాయి ఎలా ఉంటుందో, ఏ పరిస్థితుల్లో ఉంటుందో, ఎవరిని ఏమని అడుగుతారు, ఎలా పోల్చుకుంటారు? నా బిడ్డను నేను పోల్చుకోగలను. ఎవరినైనా మోసం చేయొచ్చు గాని కన్న తల్లిని కాదు. తన బిడ్డను గుర్తుపట్టలేని తల్లి ఉండదు డాక్టర్. నేను ఈ జన్మలోనే కాదు, ముందు జన్మలోనైనా సరే నా బిడ్డను గుర్తుపట్టగలను. నాకు ఆ నమ్మకం ఉంది డాక్టర్, నాకు ఆ నమ్మకం ఉంది. అమ్మా, మీ నమ్మకం నిజం కావాలనే మా కోరిక. అవుతుంది డాక్టర్, తప్పకుండా అవుతుంది. మీకు ఆ నమ్మకం ఉంటే వెతకటం మాకు కష్టం కాదు. రేపటి నుంచి ఆ పనులోనే ఉంటానమ్మా. మీ మాతృ ప్రేమ, ఆత్మవిశ్వాసం అమ్మాయిని వెనక్కి తీసుకురాగలిగితే మేమంతా ధన్యులం అమ్మా. వస్తుంది, నా రాధ తప్పకుండా వస్తుంది.